వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ అండి. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చాలా ఎమ్మీగా స్పైసీగా ఉంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 3 కట్టల గోంగూరని తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఫ్రెష్ గా ఉన్నదైతే చాలా బాగుంటుంది. అలాగే 1/2 kg చికెన్ కూడా తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. బాండి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి 4 ముక్కలు కోసి యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకుందాము. చేసి చూద్దామండి. నీరంతా ఇనికిపోయింది. గోంగూర బాగా ఉడికిపోయిందండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మెత్తగా మనము గంటతోనే స్మాష్ చేసుకోవచ్చు. ఉడికిపోయింది కాబట్టి ఇలాగా నేను చూపించిన విధంగా స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా అయిపోయాక మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. గోంగూరని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు 1, కొంచెం చెక్క, కొంచెం మొగ్గ, 3 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకొని మంచి ఆరోమా వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ టైంలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకుందామండి. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఆరోమా, అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ గా వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు చేసుకొని పెట్టుకున్న 1 కప్పు టమాటాస్ కూడా యాడ్ చేసుకొని అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము వేయించుకుందాము. పండు టమాటాలు తీసుకుంటే బాగా జ్యూసీగా తొందరగా ఉడికిపోతున్నాయండి. సో అందుకని నేను పండు టమాటాలు 1 కప్పు తీసుకున్నాను. చూడండి, బాగా ఉడికిపోయి జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది. ఈ టైంలో వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ కూడా అందులో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలండి. ఆ మసాలా మొత్తము చికెన్ కి పట్టేంత వరకు మనం ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకుందాము. వేసి చూద్దామండి. చూసారా, చికెన్ లో నీరంతా పైకి వచ్చేసింది. అలాగే వాటితోనే ముక్క బాగా ఉడుకుతుందండి. మనం చికెన్ లో ఎలాంటి నీరు పోయక్కర్లేదు. ఆల్రెడీ దాంట్లోనే నీరు ఉడుకుతుంది. ఆ నీరుతోనే మనం చికెన్ ని వేయించుకోవాలి. ఇలా మూత తీసేసి ఒక 5 minutes పాటు వేయించుకున్నాము. ఇదండి, ఉడకగా నీరంతా ఇనికిపోయి నూనెంతా పైకి వచ్చేసింది కదా. ఒక్కసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారి బాగా కలుపుకున్నాము. పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకున్నామండి. కారం కూడా బాగా వేగాక మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాము. గోంగూర చికెన్ కి బాగా పట్టేటట్టు ఒక 5 minutes బాగా వేయించుకోవాలండి. అప్పుడే ఆ గోంగూర ఫ్లేవర్ మొత్తం చికెన్ కి పట్టి మంచి కన్నదనము టేస్ట్ గా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, బాగా వేగిపోయి నూనెంతా పైకి తేలింది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఆ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి. మసాలాలు బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తుందండి. సో ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకున్నాము. వచ్చేయండి. ఎప్పుడు కర్రీలా అలా ఇలా చేసుకొని బాగా బోర్ కొట్టేసిన వాళ్ళకి ఈ గోంగూర చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. కింద కామెంట్ చేయండి. నా రెసిపీ తప్పకుండా మీకు నచ్చుతుంది. సో లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వీడియోలో ఏ వంట చేయాలో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.